హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఈస్ హారిక. నేను మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. క్విక్ రివిజన్ చేద్దాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వార్షిప్. ద వార్షిప్, దీని పేరేంటి? మహేంద్రగిరి. మహేంద్రగిరి అనే వార్షిప్ బిల్ట్ అట్ మెజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ముంబై. మెజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ బిల్డ్ చేసిన మహేంద్రగిరి అనే వార్షిప్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ముంబై. రీసెంట్గా ముంబైలో లాంచ్ చేశారు. ఆ వార్షిప్ పేరేంటి? మహేంద్రగిరి బై జగదీప్ ధన్కర్. జగదీప్ ధన్కర్ గారు రీసెంట్గా మహేంద్రగిరి అనే వార్షిప్ని ముంబైలో లాంచ్ చేశారు. ఈ మహేంద్రగిరి అనే మౌంటైన్ ఎక్కడుంది మన స్టేట్లో అని క్వశ్చన్ అడుగుతున్నారు. కేరళ, కర్ణాటక, ఒడిస్సా, జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసరికి ఒడిస్సా. మహేంద్రగిరి అనే మౌంటైన్ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వెన్ డస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అబ్జర్వ్డ్ లిటరసీ వీక్? ఇంపార్టెంట్ డేస్ వీక్, లిటరసీ వీక్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలబ్రేట్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. ఏంటిది? లిటరసీ వీక్ అండర్ ఉల్లాస్. ఉల్లాస్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. అండర్ ఉల్లాస్ లిటరసీ వీక్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 1st to 5th సెప్టెంబర్, 1st to 6th సెప్టెంబర్, 1st to 7th సెప్టెంబర్, 1st to 8th సెప్టెంబర్. ఆన్సర్ వచ్చేసరికి 1st to 8th సెప్టెంబర్. నేను కింద మీకు ఆ స్కీమ్ గురించి డీటెయిల్స్ కూడా ఇచ్చాను. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ ద సొసైటీ. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ, ఉల్లాస్ ఫుల్ ఫామ్. 1st to 8th సెప్టెంబర్ సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ వెన్ ప్యారలల్ లైన్స్ మీట్? బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు బుక్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. వెన్ ప్యారలల్ లైన్ మీట్స్ అనే బుక్కి ఆథర్ ఎవరు? ఏకే భట్టాచార్య, పిఎస్ శ్రీధరన్, విజయ్ దర్దా, రూపా రాయ్. ఆన్సర్ వచ్చేసరికి పిఎస్ శ్రీధరన్. పిఎస్ శ్రీధరన్ గారి బుక్ ఏంటి? వెన్ ప్యారలల్ లైన్స్ మీట్. వెన్ ప్యారలల్ లైన్స్ మీట్. హూ హ్యాస్ వన్ మిస్ ఎర్త్ ఇండియా 2023? రీసెంట్గా మిస్ ఎర్త్ ఇండియా 2023 అవార్డ్ని ఎవరు గెలుచుకున్నారు? వంశికా పర్మార్, ప్రియాన్ సేన్, ప్రవీణ అంజనా, చోడెన్ బూటియా. ఆన్సర్ వచ్చేసరికి ప్రియాన్ సేన్ రీసెంట్గా మిస్ ఎర్త్ ఇండియా. మిస్ ఎర్త్ ఇండియా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ హ్యాజ్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరు? ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ రీసెంట్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసింది విత్ ఆర్గనైజేషన్ ఫర్ కోఆపరేషన్ ఇన్ ద అడ్రస్సింగ్ ఇండియాస్ రిక్వైర్మెంట్స్ ఇన్ డొమైన్ ఆఫ్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్. షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్కి సంబంధించిన ఇజ్రాయెల్ ఏరోస్పేస్తో ఎవరు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రీసెంట్గా సైన్ చేశారు, అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు? డిఆర్డిఓ, బిఈఎల్, బీడిఎల్, బ్రహ్మోస్. ఆన్సర్ వచ్చేసరికి బిఈఎల్. బిఈఎల్ రీసెంట్గా ఇజ్రాయెల్ ఏరోస్పేస్తో షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది. హూ హ్యాజ్ సైన్డ్ ఏ ఫారెన్ కరెన్సీ టర్మ్ లోన్? ఫారెన్ కరెన్సీ టర్మ్ లోన్ అగ్రిమెంట్ ఫర్ USD 100 million విత్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కింద వాళ్ళల్లో ఎవరు ఫారెన్ కరెన్సీ టర్మ్ లోన్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు? అగ్రిమెంట్ అమౌంట్ ఇంపార్టెంట్. 100 million US dollars విత్ ఎగ్జిమ్ బ్యాంక్ అంటాం కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గెయిల్, సెయిల్, ఆర్ఈసి ఆయిల్. ఆర్ఈసి లిమిటెడ్. ఆర్ఈసి లిమిటెడ్ 12th మహారత్న కంపెనీ. 12th మహారత్న కంపెనీ. ఆర్ఈసి లిమిటెడ్ రీసెంట్గా ఫారెన్ కరెన్సీ టర్మ్ లోన్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది. నెక్స్ట్. శ్రీ జ్యోతిరాదిత్య స్కిందియా ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ కాన్ఫరెన్స్. జ్యోతిరాదిత్య స్కిందియా గారు ఎవరు? యూనియన్ మినిస్టర్ ఆఫ్
ఏరోస్పేస్. ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ కాన్ఫరెన్స్ ఇన్ విచ్ సిటీ? రీసెంట్గా ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ కాన్ఫరెన్స్ ఏ సిటీలో లాంచ్ చేశారు? ఇండోర్, చెన్నై, గ్వాలియర్, ముంబై. ఆన్సర్ వచ్చేసరికి గ్వాలియర్. రీసెంట్గా గ్వాలియర్లో ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ కాన్ఫరెన్స్ని లాంచ్ చేశారు. కాన్ఫరెన్స్ అంటే మీటింగ్. హూ హ్యాస్ అన్వీల్డ్ ఏ 108 feet ఆఫ్ ఆదిశంకరాచార్య ఇన్ ఓంకారేశ్వర్? రీసెంట్గా ఆదిశంకరాచార్యులు గారి స్టాట్యూని ఓంకారేశ్వర్లో లాంచ్ చేశారు. అయితే దీన్ని అన్వీల్ చేసింది ఎవరు? అమిత్ షా, నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ద్రౌపది ముర్ము. ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అప్పుడు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? అది అన్వీల్ చేసేటప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మారిపోయారు, మోహన్ యాదవ్ గారు వచ్చారు. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాజ్ లాంచ్ ముఖ్యమంత్రి లాడ్లీ బెహనా ఆవాస్ యోజన? ఏ స్కీమ్లో అన్న లాడ్లీ అనే వర్డ్ కనిపిస్తే మనం కళ్ళు మూసుకొని దానికి ఆన్సర్ ఏం పెట్టచ్చు? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ స్కీమ్స్ అన్నిట్లో లాడ్లీ అని ఉంటుంది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ హ్యాజ్ అనౌన్స్డ్ టు లే ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఫర్ ద ఇథిలైన్ క్రాకర్ ప్రాజెక్ట్. ఇథిలైన్ క్రాకర్ ప్రాజెక్ట్ కోసం ఫౌండేషన్ స్టోన్ ఎంత డబ్బులతో? 49,000 crores. ఎక్కడ? బినా రిఫైనరీ. ఈ బినా రిఫైనరీ ఏ స్టేట్లో ఉందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ. ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ బీనా రిఫైనరీ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. విచ్ మినిస్ట్రీ హ్యాజ్ లాంచ్డ్ స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్? ఏ మినిస్ట్రీ? ఈ కింద మినిస్ట్రీస్లో ఏ మినిస్ట్రీ స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది? స్కిల్ ఉంది కదా, మనం ఏమనుకుంటాం? స్కిల్లే అనుకుంటాం. ఆన్సర్ వచ్చేసరికి నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకున్నాం. కానీ ఆన్సర్ ఏంటి ఇక్కడ? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ధర్మేంద్ర ప్రధాన్. కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది లాంచ్ చేసింది? స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. నెక్స్ట్, రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ లాంచెస్ కామిక్ చాచా చౌదరి ఔర్ చునావీ దంగల్. ఈ యొక్క కామిక్ బుక్స్ నేమ్స్లో వాళ్ళ ఆర్టిస్ట్ పేరు అనమాట. టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అమాంగ్ యంగ్ ఓటర్స్. యంగ్ ఓటర్స్లో అవేర్నెస్ని పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఈ బుక్ వాళ్ళని అంబాసిడర్స్గా పెట్టింది. అయితే హూ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? మిమ్మల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నారు? హూ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? రాజీవ్ కుమార్ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. డిప్యూటీ కమిషనర్ ఎవరు? అనూప్ చంద్ర అరుణ్ గోయల్. రాజీవ్ కుమార్ గారేమో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్స్ వచ్చేసరికి అనూప్ చంద్ర అరుణ్ గోయల్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ మెంబర్ ఆఫ్ నీతి ఆయోగ్ ప్రొఫెసర్, ఈయన నీతి ఆయోగ్లో మెంబర్ అంట. రమేష్ చంద్ అఫీషియల్లీ లాంచ్డ్ యూపీఏజీ పోర్టల్. ఈ పోర్టల్ పేరేంటి? ఇంపార్టెంట్. యూపీఏజీ పోర్టల్. వాట్ డస్ ఏ స్టాండ్ ఫర్ ఇన్ యూపీఏజీ? ఈ యూపీఏజీలో ఏ అంటే ఏంటని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. యాక్సెస్, అగ్రికల్చర్, అసోసియేషన్, ఎక్నాలెడ్జ్. ఆన్సర్ వచ్చేసరికి అగ్రికల్చర్. యూపీఏజీ ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫైడ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్. యూనిఫైడ్ పోర్టల్ ఫర్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ అనేది ఫుల్ ఫామ్. విచ్ ఎయిర్లైన్ రీసెంట్గా ఏ ఎయిర్లైన్ లాంచ్ చేసింది? ప్రాజెక్ట్ అభినందన్ అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఏ ఎయిర్లైన్ రీసెంట్గా ప్రాజెక్ట్ అభినందన్ని లాంచ్ చేసింది? దేనికి? ఫర్ ఎన్హాన్స్డ్ గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్ 16 ఎయిర్పోర్ట్స్. ఎక్స్క్యూజ్ మీ. విచ్ ఎయిర్లైన్ హ్యాస్ లాంచ్డ్ ప్రాజెక్ట్ అభినందన్? ఏ ఎయిర్లైన్ ఈ కింద వాటిల్లో ప్రాజెక్ట్ అభినందన్ని లాంచ్ చేసింది? ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఇతిహాడ్. ఎయిర్ ఇండియా. రీసెంట్గా ఎయిర్ ఇండియా ప్రాజెక్ట్ అభినందన్ని లాంచ్ చేసింది.
కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ ఏంటో మనం చూడాలి. నాబార్డ్ ఇన్ రీసెంట్ న్యూస్. రీసెంట్గా నాబార్డ్కి సంబంధించిన న్యూస్లో కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని మనల్ని అడుగుతున్నారు. నాబార్డ్ హ్యాజ్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ IBRDA టు co-create data-driven innovation in agriculture and food system. Under the memorandum of understanding, NABARD will host and maintain the DICRA platform and use its key geospatial data sets. DICRA stands for DICRA full form ఇచ్చారు, Data in Climate Resolute Agriculture. ఆన్సర్ వచ్చేసరికి 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, 1 and 3 కరెక్టా, ఓన్లీ 2 కరెక్టా? ఆన్సర్ ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ యశోభూమి. యశోభూమి గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో? ఇట్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లాంచ్డ్ ఇన్ న్యూఢిల్లీ. ఇది న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఇది ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్. దిస్ సెంటర్ వాజ్ లాంచ్డ్ బై PM మోడీ. మోడీ గారు ఈ సెంటర్ని లాంచ్ చేశారు. ఇట్ వాజ్ బిల్ట్ విత్ ఏ కాస్ట్ ఆఫ్ 3000 crores. ఇది నిర్మించడానికి అయిన కాస్ట్ ఎంత? 3000 crores. ఆన్సర్ వచ్చేసరికి 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, 1 and 3 కరెక్టా, ఓన్లీ 1 కరెక్టా? ఆన్సర్ వచ్చేసరికి 1 and 2. ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను కరెక్ట్. నెక్స్ట్, మనీష్ దేశాయ్ అపాయింటెడ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? రీసెంట్గా మనీష్ దేశాయ్ గారు అపాయింట్ అయ్యారు ఒక ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా. అది ఏ ఆర్గనైజేషన్? BSF, PIB, CRPF, ICG. ఆన్సర్ వచ్చేసరికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? మనీష్ దేశాయ్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. నెక్స్ట్, డాక్టర్ వసుధా గుప్తా assumes charge యాజ్ ప్రిన్సిపల్ DG డైరెక్టర్ జనరల్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? వసుధా గుప్తా గారు రీసెంట్గా ఏ ఆర్గనైజేషన్కి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. PIB, ఆకాశవాణి, ఆయిల్ ఇండియా, NTPC. ఆన్సర్ వచ్చేసరికి ఆకాశవాణికి రీసెంట్గా డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారు? వసుధా గుప్తా. విచ్ కంపెనీ హ్యాస్ వన్ టీవీ అండ్ డిజిటల్ మీడియా రైట్స్ ఆఫ్ BCCI హోస్టెడ్ డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years? ఈ కింద వాటిల్లో ఏ కంపెనీ రీసెంట్గా BCCIకి మీడియా హోస్టింగ్ రైట్స్ బ్యాక్ చేసింది కాంట్రాక్ట్ని ఒక 5 years వరకు? జియో టీవీ, వైకామ్ 18, హాట్స్టార్, సోనీ. మనమేంటి రీసెంట్గా ICC హాట్స్టార్లో చూసామని చెప్పి మనం అది ఆన్సర్ పెట్టేస్తాం, కానీ ఇక్కడ రైట్స్ తీసుకుంది వైకామ్ 18. Who has been appointed as brand ambassador of ICC World Cup 2023? మొన్న ICC జరిగింది కదా, ఆ వరల్డ్ కప్కి 2023కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితం అయ్యారు? అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఆన్సర్ వచ్చేసరికి షారుఖ్ ఖాన్. రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ICC వరల్డ్ కప్ 2023కి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్వరాజ్ ట్రాక్టర్స్కి రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? విరాట్ కోహ్లీ, నీరజ్ చోప్రా, MS ధోని, యువరాజ్ సింగ్. ఆన్సర్ వచ్చేసరికి MS ధోని రీసెంట్గా స్వరాజ్ ట్రాక్టర్స్కి బ్రాండ్ అంబాసిడర్. MS ధోని గారు SBIకి కూడా బ్రాండ్ అంబాసిడర్. రీసెంట్గా లేస్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా అపాయింట్ అయ్యారు. సావస్ ట్రాక్టర్స్, SBI, లేస్. ఆల్రెడీ జియో మార్ట్కి ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ లాంచ్ ఆఫ్ పైలట్ ఆఫ్ CBDC. ఇది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, CBDC.
పైలట్ ప్రాజెక్ట్ని ఎప్పుడు లాంచ్ చేశారు ఏ కాల్ మనీ విషయంలో అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. సెప్టెంబర్ 2023, అక్టోబర్ 2023, నవంబర్ 2023, మార్చ్ 2024. ఆన్సర్ వచ్చేసరికి అక్టోబర్ 2023. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ సిబిడిసిలో హోల్సేల్ ఉంటుంది, రీటైల్ ఉంటుంది. ఇది లాంచ్ ఇయర్స్ టైం కూడా ఇంపార్టెంటే మనకి. ఇదేమో కాల్ మనీ గురించి, ఇంటర్ బ్యాంక్ బారోయింగ్ కాల్ మనీ అని పిలుస్తారు. దాన్ని స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? అక్టోబర్ 2023. రీసెంట్లీ అనురాగ్ ఠాకూర్ హ్యాజ్ రిలీజ్డ్ బుక్స్. కొన్ని బుక్స్ని ఈయన రిలీజ్ చేశారు. ఎవరు? అనురాగ్ ఠాకూర్ గారు. బేస్డ్ ఆన్ ద స్పీచెస్ ఆఫ్ పిఎం మోడీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరి స్పీచెస్ మీద? పిఎం మోడీ గారి స్పీచెస్ మీద. ఈ బుక్స్ని ఎక్కడ లాంచ్ చేశారు? ఏ సిటీలో? న్యూఢిల్లీ, భోపాల్, ఇండోర్, లక్నో. ఆన్సర్ వచ్చేసరికి భోపాల్. రీసెంట్గా భోపాల్లో అనురాగ్ ఠాకూర్ గారు పిఎం మోడీ గారి స్పీచెస్ మీద వచ్చిన బుక్స్ని లాంచ్ చేశారు. నెక్స్ట్, హూ హ్యాజ్ రిలీజ్డ్ ద బుక్. ఈసారి కూడా బుక్ పేరే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమరీస్ నెవర్ డై. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమరీస్ నెవర్ డై అనే బుక్ని రీసెంట్గా ఎవరు రిలీజ్ చేశారు? ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్. ఆన్సర్ వచ్చేసరికి మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు రీసెంట్గా లాంచ్ చేశారు. బుక్ పేరేంటి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమరీస్ నెవర్ డై అనే బుక్. నెక్స్ట్, హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ 19 మెంబర్ ప్యానెల్ కాన్స్టిట్యూటెడ్ బై ఎన్సీఈఆర్టీ. మన బుక్స్ ఉంటాయి కదా, మన బుక్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్సీఈఆర్టీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఫర్ టెక్స్ట్ బుక్ రివిజన్ ఇన్ ఇండియా. ఈ 19 మెంబర్ ప్యానెల్కి, ఎన్సీఆర్టీకి సంబంధించిన 19 మెంబర్ ప్యానెల్కి హెడ్ ఎవరు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మంజుల్ భార్గవ, వివేక్ డెబ్రాయ్, సుధామూర్తి, ఎంసీ పంత్. ఎంసీ పంత్ గారు రీసెంట్గా హెడ్. దేనికి? 19 మెంబర్ ప్యానెల్. ఏ ఆర్గనైజేషన్ యొక్క ప్యానెల్ అంటే ఎన్సీఈఆర్టీ. మనకి టెక్స్ట్ బుక్స్ వస్తాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్కి సంబంధించిన ప్యానెల్ అనమాట. నెక్స్ట్, హూ హ్యాజ్ వన్ ఎమర్జింగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు. 2023 సంవత్సరానికి గాను ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చింది? ఆర్ రవి ఖన్నన్, వినోద్ రైనా, రాహుల్ భార్గవ, మనోజ్ బబూనా. ఆన్సర్ వచ్చేసరికి మనోజ్ బబూనా గారికి రీసెంట్గా ఎమర్జింగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు వచ్చింది. రైట్స్ హ్యాజ్ కొలాబరేటెడ్ విత్ విచ్ ఐఐటి. రైట్స్ అను ఒక ఐఐటి కొలాబరేట్ చేసుకున్నారంట. టు ఎక్స్ప్లోర్ బిజినెస్ అవెన్యూస్. బిజినెస్ అవెన్యూస్కి మధ్య ఎక్స్ప్లోర్ చేయడానికి రైట్స్ అను ఏ ఐఐటి కలిసి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు? ఐఐటి మద్రాస్, ఐఐటి రూర్కే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబై. ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి రూర్కే. రైట్స్ రూర్కే, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. రైట్స్ రూర్కే. నెక్స్ట్, ఐఆర్ఈడిఏ హ్యాజ్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ బ్యాంక్స్. ఏ బ్యాంక్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది? టు ఫండ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఎవరికి ఫండ్స్ ఇవ్వడానికంట? రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్ట్స్కి ఫండ్స్ ఇవ్వడానికి రీసెంట్గా ఐఆర్ఈడిఏ ఏ సంస్థతో, ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది? బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బోత్ 1 and 3. ఆన్సర్ వచ్చేసరికి బోత్ 1 and 3. అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి ఫండ్స్ ఇస్తాయి. నెక్స్ట్, హూ విల్ ఇన్వెస్ట్. ఈ కింద వాళ్ళలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? $3 million ఇన్ నేచర్ బేస్డ్ ప్రాజెక్ట్స్. నేచర్కి సంబంధించిన ప్రాజెక్ట్స్లో ఈ కింద వాళ్ళల్లో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఇన్ ఇండియా అండ్ విల్ ఎస్టాబ్లిష్ ఏ వైల్డ్ కార్డ్ సిస్టమ్. ఇందులో వైల్డ్ కార్డ్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారంట. గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఐఎంఎఫ్. ఆన్సర్ వచ్చేసరికి అమెజాన్. రీసెంట్గా అమెజాన్ ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పింది. ఎంత? $3 million ఇన్ నేచర్ బేస్డ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్, కింద స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చెప్పండి అని చెప్పి మనల్ని అడుగుతున్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023 జరిగింది కదా, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కరెక్టో కాదో చెప్పాలి. ద 4th edition ఆఫ్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ న్యూఢిల్లీ.
గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023 హ్యాజ్ థీమ్ ఇచ్చాడు, గ్లోబల్ కొలాబరేషన్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్, ఇంక్లూజివ్, రిజైలెంట్, సస్టైనబుల్. ఇది చాలా ఇంపార్టెంట్, థీమ్ గుర్తుంచుకోవాలి. ద ఎన్పిసిఐ హ్యాజ్ పార్ట్నర్డ్ విత్ ద భాషిని ప్రోగ్రామ్ AI ఫర్ భారత్ ఎట్ IIT ఢిల్లీ టు co-develop హిందీ అండ్ ఇంగ్లీష్ పేమెంట్ లాంగ్వేజ్ మోడల్స్. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ కాదు, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఇందులో. ఇది 4th ఎడిషన్ కాదు, 5th ఎడిషన్ ఈ సంవత్సరం జరిగింది. సో 1, 3 రాంగ్, ఓన్లీ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ D ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్టేట్, ఈ కింద వాటిల్లో ఏ స్టేట్ హ్యాజ్ సెక్యూర్డ్ ద టాప్ ర్యాంక్ వచ్చిందంట ఎందులో, ఇన్ అట్రాక్టింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. FDI ఎక్కువ వచ్చే స్టేట్ ఏంటో కనిపెట్టమంటున్నారు. మనకి వాల్యూ ఇచ్చారు, ఎంత వచ్చిందో 36,634 crores, 36,634 కోట్లు. ఎప్పుడు వచ్చింది? Q1లో వచ్చింది. ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24, అంటే ఈ సంవత్సరంలో Q1లో FDI ఎక్కువగా అట్రాక్ట్ చేసిన స్టేట్ ఏంటి అని అడిగారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. ఆన్సర్ ఏంటి? మహారాష్ట్ర రీసెంట్గా ఈ సంవత్సరం Q1లో ఎక్కువగా FDIని అట్రాక్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, బాదేర్వా రాజ్మా అండ్ రాంబాన్ సులైహని ఈ రీసెంట్గా వీటికి GI ట్యాగ్ వచ్చినాయి. ఈ ఏ స్టేట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం చెప్పాలి? ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ. ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన బాదేర్వా రాజ్మా అండ్ రాంబాన్ సులై హనీకి రీసెంట్గా GI ట్యాగ్స్ వచ్చినాయి. నెక్స్ట్, చౌక్వా రైస్ ద ఎన్చాంటింగ్ మ్యాజిక్ రైస్ అని దీనికి ఇంకో పేరు. చౌక్వా రైస్, మ్యాజిక్ రైస్ దీనికి కూడా రీసెంట్గా GI ట్యాగ్ వచ్చింది. అయితే ఈ ఏ స్టేట్కి సంబంధించిన ప్రోడక్ట్ అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. కేరళ, అస్సాం, మిజోరాం, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసరికి అస్సాంకి సంబంధించిన చౌక్వా రైస్ ద ఎన్చాంటింగ్ మ్యాజిక్ రైస్, దానికి ఇంకో పేరేంటి? మ్యాజిక్ రైస్. GI ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ హ్యాజ్ పార్ట్నర్డ్ విత్ సిడ్బీ? రీసెంట్గా సిడ్బీతో పార్ట్నర్షిప్ ఉంది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఫెసిలిటేట్ అఫోర్డబుల్ సోలార్ అడాప్షన్ ఫైనాన్సింగ్ ఫర్ MSMEs కోసం సోలార్కి సంబంధించిన ఫైనాన్సింగ్ ఇవ్వడానికి రీసెంట్గా సిడ్బీ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? రిలయన్స్ ఎనర్జీ, టాటా పవర్, NTPC, NHRC. టాటా పవర్. నెక్స్ట్, క్యాబినెట్ హ్యాజ్ అప్రూవ్డ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్ని అప్రూవ్ చేసింది మన క్యాబినెట్. గ్రాంటింగ్ హౌ మచ్ పర్సెంట్, ఎంత పర్సెంటేజ్ సీట్స్ ఇస్తానని చెప్పింది ఉమెన్స్కి పార్లమెంట్కి? 30%, 33%, 35%, 36%. 33%. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ విశ్వకర్మ స్కీమ్. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చెప్పాలి. అమిత్ షా హ్యాజ్ లాంచ్డ్, నేను ఆల్రెడీ చెప్పేశాను కదా నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారని. ఇక్కడ ఏమిచ్చాడు? అమిత్ షా గారు లాంచ్ చేశారని ఇచ్చారు. సో రాంగ్. బడ్జెట్ అలోకేషన్ ఫర్ దిస్ స్కీమ్ ఈజ్ 13,000 crores. ద స్కీమ్ ఆఫర్స్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ అప్ టు 1 lakh. ఏ కొలాటరల్ లేకుండా ఎంతవరకు డబ్బులు లోన్గా ఇస్తుందంట? 1 lakh వరకు. ఎట్ ఫస్ట్ అండ్ 2 lakh ఆఫ్టర్ ద రీపేమెంట్ ఆఫ్ ద ఫస్ట్ టైం ఏమో 1 lakh ఇస్తుంది. ఇది రీపేమెంట్ మళ్ళీ చేసేసాక సెకండ్ టైం వచ్చేసరికి 2 lakhs ఇస్తుంది. ఎట్ 5% ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 5%. కరెక్టే. బోత్ 2 and 3 కరెక్ట్. అంటే ఆన్సర్ ఆప్షన్ B. ఫస్ట్ దాంట్లో తప్పేంటి? మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు, అమిత్ షా గారు కాదు. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ స్వచ్ఛతా పక్వాడా 2023. రీసెంట్గా జరిగిన స్వచ్ఛతా పక్వాడా గురించి
కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో చెప్పండి. దిస్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై శ్రీమతి జయ వర్మ సిన్హా. ఈవిడ చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి హ్యాస్ ఆల్సో లాంచ్డ్ స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్. ఇది లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి ఫస్ట్ లేడీ బోర్డ్ చైర్మన్గా ఎవరు? జయ వర్మ సిన్హా గారు అపాయింట్ అయ్యారు. సో ఫస్ట్ వన్ తప్పు, సెకండ్ థర్డ్ కరెక్ట్. అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా ప్రెసిడెంట్గా దేనికి? ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అమితాబ్ బచ్చన్ అండ్ శేఖర్ కపూర్. ఆన్సర్ వచ్చేసరికి ఆర్ మాధవన్. ఆర్ మాధవన్ యాక్టర్ ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి. నెక్స్ట్, రీసెంట్లీ ఇండియన్ ఆరిజిన్ ఎకనామిస్ట్, ఇండియాకి సంబంధించిన ఇండియన్ ఆరిజిన్, ఇండియాలో మూలాలున్న ఒక ఎకనామిస్ట్, అతని పేరేంటి? తర్మాన్ షణ్ముగ రత్నం. తర్మాన్ షణ్ముగ రత్నం. తర్మాన్ షణ్ముగ రత్నం హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు? తర్మాన్ షణ్ముగ రత్నం. మారిషియస్, సింగపూర్, వియట్నాం, ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా సింగపూర్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితమయ్యారు? తర్మాన్ షణ్ముగ రత్నం. ఇండియన్ ఆరిజిన్ ఆయన కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ హ్యాజ్ టాప్డ్ ద లేటెస్ట్ ఐసీసీ బౌలర్స్ ర్యాంకింగ్స్? ఐసీసీ బౌలర్స్ ర్యాంకింగ్స్లో ఎవరు టాప్గా నిలిచారు? కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా. ఆన్సర్ వచ్చేసరికి మొహమ్మద్ సిరాజ్. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు విన్ 3 ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ప్రైజెస్ విత్ ఆగస్ట్? ఈసారి ఆగస్టులో ఐసీసీ మెన్స్ ప్లేయర్ రావడం వల్ల ఈయన 3 సార్లు విన్ అయ్యారనమాట ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా. ఆయన ఎవరు అని చెప్తున్నారు? విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ, బాబర్ అజాం. బాబర్ అజాం ఏ కంట్రీ? పాకిస్తాన్. పాకిస్తాన్కి సంబంధించిన బాబర్ అజాం గారు రీసెంట్గా ఫస్ట్ ప్లేయర్ టు విన్ 3 ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు. నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్? సేమ్ కంటిన్యూ అయింది. ఆగస్టు మంత్లో ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఐర్లాండ్కి సంబంధించిన అర్లేన్ కెల్లీ గారు అపాయింట్ అయ్యారు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా. మెన్స్ వచ్చేసరికి బాబర్ అజాం. హీ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆస్క్డ్ బ్యాంక్స్ టు ప్రొవైడ్ ఇండివిజువల్ బారోవర్స్ ఆప్షన్ టు స్విచ్ ఓవర్ టు ద ఫిక్స్డ్ రేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రీసెట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్. మనకి ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పి మన హోమ్ లోన్స్ కానీ ఏవైనా లోన్స్కి సంబంధించిన ఈఎంఐలు ఉంటాయి కదా, మనం నెల నెల కడతాం, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అవి ఏంటి? పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్లు ఏమవుతాయి? పెరుగుతూ ఉంటాయి. మరి పెరుగుతున్నప్పుడు దానికి ఫిక్స్డ్ రేట్స్ ఫాలో అవుతారా, లేకపోతే ఫ్లక్చువేషన్స్ అంటే ఇంట్రెస్ట్ మారే కొద్దీ మారుతూ ఉంటుందా అని చెప్పి మనల్ని అడుగుతారనమాట. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి చెప్పింది, మీ కస్టమర్స్ ఫిక్స్డ్ రేట్ ఫాలో అవ్వమంటే అది ఫాలో అవ్వండి, లేకపోతే ఫ్లక్చువేషన్ రేట్స్ ఫాలో అవ్వమంటే అది ఫాలో అవ్వండి అని చెప్పి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్కి ఆర్డర్ ఇచ్చింది అనమాట. అయితే ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ డేట్, ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని చెప్పి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 31st January 2024, 31st December 2023, 31st November 2023, 30th September 2023. ఆన్సర్ వచ్చేసరికి 30th September 2023. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్? ఈసారి కూడా బుక్ వచ్చింది. డ్రంక్ ఆన్ లవ్,
ద లైఫ్ విజన్ అండ్ సాంగ్స్ ఆఫ్ కబీర్. డ్రంక్ ఆన్ లవ్, ద లైఫ్ విజన్ అండ్ సాంగ్స్ ఆఫ్ కబీర్ అనే బుక్కి ఆథర్ ఎవరు? అరుంధతి రాయ్, ఏకే భట్టాచార్య, విపుల్ రిక్కీ, విజయ్ దర్దా. ఆన్సర్ వచ్చేసరికి విపుల్ రిక్కీ గారు డ్రంక్ ఆన్ లవ్, ద లైఫ్ విజన్ అండ్ సాంగ్స్ ఆఫ్ కబీర్కి ఆథర్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ కార్గిల్ ఏక్ యాత్రికి జుబానీ? కార్గిల్ ఏక్ యాత్రికి జుబానీ అనే బుక్కి ఆథర్ ఎవరు? అజయ్ భట్, రిషి రాజ్, ప్రభాత్ సింగ్, అరుంధతి రాయ్. ఆన్సర్ వచ్చేసరికి రిషి రాజ్ గారు రీసెంట్గా కార్గిల్ ఏక్ యాత్రికి జుబానీ అనే బుక్కి ఆథర్. నెక్స్ట్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. లాంచ్ చేశారు నోవెల్ కామిక్ బుక్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఈయన కూడా ఒక కామిక్ బుక్ని లాంచ్ చేశారు, దాని పేరేంటి? లెట్స్ మూవ్ ఫార్వర్డ్. దిస్ బుక్ వాజ్ లాంచ్డ్ బై ఎన్సీఈఆర్టీ అండ్ విచ్ ఆర్గనైజేషన్? ఎన్సీఈఆర్టీతో పాటు ఈ బుక్ని ఇంకో ఆర్గనైజేషన్ కలిసి లాంచ్ చేసింది. ఆ ఆర్గనైజేషన్ ఏంటి అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. యుఎన్డిపి, యునెస్కో, ఐఎంఎఫ్, ఐబిఆర్డిఏ. ఆన్సర్ వచ్చేసరికి యునెస్కో. నెక్స్ట్, నేషనల్ న్యూట్రిషన్ వీక్ కింద వాటిల్లో ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం? ఏ వీక్ని నేషనల్ న్యూట్రిషన్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం? 1 to 7th ఆగస్ట్, 1 to 7th సెప్టెంబర్, 8th to 14th సెప్టెంబర్, 8th to 14th ఆగస్ట్. ఆన్సర్ వచ్చేసరికి 1st to 7th సెప్టెంబర్. నెక్స్ట్, సెప్టెంబర్లో టీచర్స్ డే జరుపుకుంటాం కదా, ఈసారి సెప్టెంబర్ 5th టీచర్స్ డే జరుపుకున్నాం. టీచర్స్ డే థీమ్ ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ, టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్, టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రాన్స్మిషన్, టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రోత్. ట్రాన్స్మిషన్, ట్రాన్స్ఫర్మేషన్, రికవరీ, గ్రోత్. ఏంటిది ఆన్సర్? టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ అనేది థీమ్ అనమాట. ఇది వృత్తాంతం. దేనికి? టీచర్స్ డేకి. టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? సెప్టెంబర్ 5th. నెక్స్ట్, వరల్డ్ సాంస్క్రిట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? సాంస్క్రిట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 30th ఆగస్ట్, 31st ఆగస్ట్, 29th ఆగస్ట్, 28th ఆగస్ట్. ఆన్సర్ వచ్చేసరికి 31st ఆగస్ట్. ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? వరల్డ్ సాంస్క్రిట్ డే. చాలా ఇంపార్టెంట్ వరల్డ్ సాంస్క్రిట్ డే. నెక్స్ట్, విచ్ కంపెనీ హ్యాజ్ వన్ సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు 2023? కింద కంపెనీస్లో ఒక కంపెనీకి ఏం అవార్డు వచ్చింది? అవార్డు పేరేంటి? సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు 2023. డ్యూరింగ్ ఎప్పుడు ఇచ్చారు ఈ అవార్డు? 20th సేఫ్టీ కన్వెన్షన్. 20th ఎడిషన్ ఇంపార్టెంట్. 20th సేఫ్టీ కన్వెన్షన్ ఆర్గనైజ్డ్ బై, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ కన్వెన్షన్ని? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ఇన్ న్యూఢిల్లీలో జరిగింది ఈ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్లో ఒక కంపెనీకి అవార్డు ఇచ్చారు. అవార్డు పేరేంటి? సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు 2023. ఏ కంపెనీకి ఇచ్చారని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆర్ఈసి, రైట్స్, ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ. ఆన్సర్ వచ్చేసరికి రైట్స్కి రీసెంట్గా సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డ్ 2023 అనే పురస్కారం ఇచ్చారు. హూ హ్యాజ్ వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2023? రీసెంట్గా ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ జరిగింది, అందులో ఎవరు విన్ అయ్యారు అనేది క్వశ్చన్. మనం గ్రాండ్ ప్రిక్స్లు చూడంగానే మ్యాక్స్ వర్స్టెపిన్ అని చెప్పి మనం మ్యాక్సిమం ఆయనే గెలుస్తారు కాబట్టి ఆయనకే ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్, హూ హ్యాజ్ వన్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్? అట్లాగా ఆయనే అన్నీ గెలిచాడు అనుకోవడం మన తప్పు. ఒక 3 ఆటలు మాత్రం ఈ సంవత్సరం వేరే వాళ్ళు గెలిచారు. అందులో ఒక ఆట ఏంటి? సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్. రీసెంట్గా ఎవరు గెలిచారు అంటే కార్లోస్ సైన్స్ రీసెంట్గా సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? సింగపూర్ జీపీ ఎవరు గెలిచారు? కార్లోస్ సైన్. నేను కింద మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. రీసెంట్గా జరిగిన గ్రాండ్ ప్రిక్స్. సింగపూర్ ఏమో కార్లోస్ గెలిచారు. సౌదీ అరేబియా సర్జియో పెరిస్ గెలిచారు.
అజర్బైజాన్, సెర్జియో పెరెజ్ గెలిచారు. ఈ 3 మనకి ఇంపార్టెంట్. సెర్జియో పెరెజ్ గెలిచినవి, కార్లస్ అల్క్రోజ్ గెలిచినవి. మిగిలినవి వాటన్నిటిలో గుర్తుంచుకోకర్లా, ఎందుకు అన్నిట్లో ఎవరు గెలిచారు, మ్యాక్స్ వర్స్టెప్పినే గెలిచారు. సో అవేం గుర్తుంచుకోకర్లా, మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 3 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ హోస్టింగ్ ద 20th ఏషియాన్ ఇండియా సమ్మిట్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ సెప్టెంబర్ 2023. సెప్టెంబర్ 2023లో జరుగుతున్న 20th ఎడిషన్ ఇంపార్టెంట్. 20th ఏషియన్ ఇండియా సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఇండియా, ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్. ఇండోనేషియాలో జరుగుతుంది. ఇండోనేషియాలో 20th, ఇండోనేషియాలో 20th ఏషియాన్ ఇండియా సమ్మిట్ జరుగుతుంది. ఇండోనేషియా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కింద వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇది దేనికి సంబంధించింది? గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్కి సంబంధించింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ డ్యూరింగ్ ఏషియన్ సమ్మిట్. నెక్స్ట్, ఇండియా, బ్రెజిల్ అండ్ ఇటలీ. ఇండియా, బ్రెజిల్ అండ్ ఇటలీ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద అలయన్స్. నెక్స్ట్, జీబీఏ అంటే గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ఎయిమ్స్ టు సర్వ్ యాజ్ ఎ catalytic platform fostering global collaboration for the advancement and widespread adoption of biofuels. ఏం లేదు, బయోఫ్యూయల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఫామ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, 1 and 3 కరెక్టా, ఓన్లీ 3 కరెక్టా? ఓన్లీ 3A కరెక్ట్. నెక్స్ట్, నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ద కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా? ఈ కాన్ఫరెన్స్ పేరేంటి? గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా. గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా అనే కాన్ఫరెన్స్ని ఆన్ సైడ్ లైన్స్ ఆఫ్ G20 సమ్మిట్. G20 సమ్మిట్ సైడ్ లైన్స్లో గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా అనే కాన్ఫరెన్స్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు? OIL, ఆయిల్ ఇండియా లిమిటెడ్, NTPC, IREDA, GAIL. వచ్చేసరికి ఆన్సర్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, NTPC. NTPC రీసెంట్గా గ్రీన్ హైడ్రోజన్ పైలట్స్ ఇన్ ఇండియా అనే G20 సమ్మిట్ని హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్, బిశ్వనాథ్ ఘాట్. ఈ ఘాట్ పేరేంటి? బిశ్వనాథ్ ఘాట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ టూరిజం విలేజ్ ఇన్ ఇండియా 2023. చాలా చాలా ఇంపార్టెంట్. బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఏదే పాయింట్ అయింది అంటే బిశ్వనాథ్ ఘాట్. అయితే ఈ బిశ్వనాథ్ ఘాట్ ఎక్కడుంది? ఏ స్టేట్లో ఉంది? యూపీ, అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్. అస్సాంలోని బిశ్వనాథ్ ఘాట్. బిశ్వనాథ్ ఘాట్ ఎక్కడుంది? అస్సాంలోని బిశ్వనాథ్ ఘాట్ రీసెంట్లీ సెలెక్టెడ్ యాజ్ ద బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియా 2023. బిశ్వనాథ్ ఘాట్ ఆఫ్ అస్సాం. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్. మళ్ళీ కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో కనుక్కోమని చెప్తున్నారు. అబౌట్ సర్పంచ్ సంవాద్ మొబైల్ యాప్. ఈ యాప్ పేరేంటి? సర్పంచ్ సంవాద్ మొబైల్ యాప్. సర్పంచ్ సంవాద్ మొబైల్ యాప్. ఫస్ట్ ఆప్షన్, అమిత్ షా హ్యాస్ లాంచ్డ్. అమిత్ షా గారు లాంచ్ చేశారంట న్యూఢిల్లీలో. ద యాప్ ఈజ్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ తప్పు. ఎట్ ప్రెజెంట్ ద అప్లికేషన్ ఆఫర్స్ సపోర్ట్ టు 6 లాంగ్వేజెస్. నన్. ఏది కరెక్ట్ కాదు, ఆల్ ఆర్ రాంగ్. అస్సాం గవర్నర్ ఎవరు? గులాబ్ చంద్ కటారియా గారు ఈ యాప్ని లాంచ్ చేశారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది ఈ యాప్ని. 7 లాంగ్వేజెస్లో ఉంటుంది ఈ యాప్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద సింగపూర్ లీ క్వాన్ యూ ఎక్స్చేంజ్ ఫెలోషిప్. సింగపూర్కి సంబంధించిన లీ క్వాన్ యూ ఎక్స్చేంజ్ ఫెలోషిప్ అవార్డు రీసెంట్గా ఎవరికి వచ్చింది? భూపేంద్ర యాదవ్, హిమంత బిశ్వ శర్మ, నరేంద్ర మోడీ, అమిత్ షా. అస్సాం చీఫ్ మినిస్టర్ ఎవరు? హిమంత బిశ్వ శర్మ గారికి రీసెంట్గా సింగపూర్కి సంబంధించిన లీ క్వాన్ యూ ఎక్స్చేంజ్ ఫెలోషిప్. లీ క్వాన్ యూ ఎక్స్చేంజ్ ఫెలోషిప్
ఏ కంట్రీ ఇస్తుందంటే సింగపూర్. ఎవరికి ఇచ్చింది? హిమంత బిశ్వ శర్మ గారికి. చూడండి, నేను రీసెంట్గా ఇచ్చిన అవార్డ్స్ లిస్ట్ ఇచ్చాను. సంగీత్ నాటక్ అకాడమీ అమృత్ అవార్డ్స్ 84 ఆర్టిస్ట్కి ఇచ్చారు. ఇందులో 70 మెన్స్ ఉన్నారు, 14 ఉమెన్స్ ఉన్నారు. ఇగ్ నోబెల్ ప్రైజ్ 2023 ఇండియా, చైనా, మలేషియా అండ్ ద యుఎస్ రీసెర్చ్ టీమ్కి ఇచ్చారు. నెక్స్ట్ చావెల్ డివోర్ ఆర్ట్స్ నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? రాహుల్ మిశ్రా గారికి ఇచ్చారు నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్. సేఫ్టీ ఇన్నోవేషన్ అవార్డు 2023 ఎవరికి ఇచ్చారు? కన్స్ట్రక్షన్ కేటగిరీలో రైట్స్కి ఇచ్చారు. నెక్స్ట్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ రీసెంట్గా ఏ స్టేషన్కి ఇచ్చారు? ప్లాటినం రేటింగ్లో విజయవాడ రైల్వే స్టేషన్కి రీసెంట్గా గ్రీన్ రైల్వే స్టేషన్ ప్లాటినం రేటింగ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ అకాడమియా వీసీ ఆఫ్ జమియా మిల్లియా ఇస్లామియా JMI నజ్మా అఖ్తర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ అకాడమియాకి ఎవరికి ఇచ్చారంటే నజ్మా అఖ్తర్. నెక్స్ట్ సెంటర్ హ్యాజ్ లాంచ్ స్కిల్ ఇండియా డిజిటల్ యాప్. సెంటర్ లాంచ్ చేసింది స్కిల్ ఇండియా డిజిటల్ యాప్ని టు ఫైండ్ జాబ్స్. ఈ యాప్లో మనం ఏం చేయొచ్చు? జాబ్స్ని కనిపెట్టచ్చు అండ్ ట్రైనింగ్ కూడా పొందొచ్చు. ఆపర్చునిటీస్. దిస్ యాప్ ఈజ్ డెవలప్డ్ బై హూమ్. ఈ స్కిల్ ఇండియా డిజిటల్ యాప్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? నీతి ఆయోగ్, NSDC, TCS, ఇన్ఫోసిస్. ఆన్సర్ వచ్చేసరికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ NSDC. నెక్స్ట్ PM మోడీ హ్యాస్ ఇనాగరేటెడ్ 16 అటల్ అవశ్య విద్యాలయాస్ స్కూల్స్ అనమాట. 16 అటల్ అవశ్య విద్యాలయాస్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇన్ విచ్ సిటీ? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఎక్కడుంది? వారణాసి. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేశారు 16 అటల్ ఆవశ్య విద్యాలయాస్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని. ఇవన్నీ ఎక్కడున్నాయంటే వారణాసి. నెక్స్ట్ DY చంద్రచూడ్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్ అనౌన్స్డ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ డేటా విత్ NJDG పోర్టల్. ఈ పోర్టల్ పేరేంటి? NJDG పోర్టల్. వాట్ డస్ NJDG స్టాండ్స్ ఫర్? ఈ NJDG అంటే ఏంటి అని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రూప్, నేషనల్ జ్యుడిషియల్ డిజిటల్ గ్రిడ్, నేషనల్ జ్యుడిషియల్ డీటెయిల్ గైడ్, నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. ఆన్సర్ వచ్చేసరికి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. నెక్స్ట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రీసెంట్గా 54th టైగర్ రిజర్వ్ని లాంచ్ చేసింది. అయితే ఇది ఎక్కడ, ఏ స్టేట్లో ఉంది? మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, యూపీ. రాజస్థాన్. రీసెంట్గా రాజస్థాన్లో ఎన్నో టైగర్ రిజర్వ్ వచ్చింది? 54th టైగర్ రిజర్వ్ వచ్చింది. కరోలి డిస్టిక్లో, ధోలాపూర్ డిస్టిక్లో. నెక్స్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ టు ప్రొవైడ్ హౌ మచ్ న్యూ LPG కనెక్షన్స్ అండర్ ఉజ్వల స్కీమ్. ఉజ్వల స్కీమ్లో ఏమొస్తాయి మనకి? LPG కనెక్షన్స్ వస్తాయి. అయితే ఈసారి గవర్నమెంట్ ఎన్ని LPG కనెక్షన్స్ ఇచ్చింది? 25 lakhs, 50 lakhs, 75 lakhs, 80 lakhs. ఆన్సర్ వచ్చేసరికి 75 lakhs LPG కనెక్షన్స్ రీసెంట్గా ఉజ్వల స్కీమ్లో గవర్నమెంట్ ఇచ్చింది. నెక్స్ట్ సెంటర్ హ్యాస్ అనౌన్స్డ్ హౌ మెనీ మెంబర్ కమిటీ టు డెవలప్ ఇంటూ ద ఫీజిబిలిటీ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాంట్లో ఎంతమంది మెంబర్స్ కమిటీకిలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు అనేది క్వశ్చన్. 5, 6, 7, 8 మెంబర్ కమిటీని రీసెంట్గా లాంచ్ చేసింది. ఇందులో వన్ నేషన్ వన్ ఎలక్షన్లో. నెక్స్ట్ ఉమ్లున్మాంగ్ ఉవాల్నమ్ అజ్యూమ్స్ ద రోల్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ విచ్ మినిస్ట్రీ? రీసెంట్గా ఉమ్లున్మాంగ్ ఉవాల్నమ్ అనే ఆయన ఒక మినిస్ట్రీకి సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. ఆయన ఏ మినిస్ట్రీకి సెక్రటరీగా
ఎంపికయ్యారు? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఆన్సర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి రీసెంట్గా సెక్రటరీగా లున్ మాంగ్ ఉవాల్ నమ్ అనే ఆయన అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, ఈ సంవత్సరం సుబ్రతో కప్ ఏ గేమ్ ఆడతారు? ఫుట్బాల్లో ఆడే కప్ని ఏమంటారు? ఫుట్బాల్ టోర్నమెంట్. ఈ గేమ్ ఏంటంటే ఫుట్బాల్కి సంబంధించిన గేమ్. సుబ్రతో కప్ ఈ సంవత్సరం ఏ ఎడిషన్ జరిగింది? 60th, 61st, 62nd, 63rd. ఆన్సర్ వచ్చేసరికి 62nd ఎడిషన్ ఆఫ్ సుబ్రతో కప్. ఫుట్బాల్లో జరుగుతుంది ఈ కప్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ లీడింగ్ లూబ్రికెంట్స్ బ్రాండ్ మోబిల్. మోబిల్కి బ్రాండ్ అంబాసిడర్గా రీసెంట్గా ఎవరు ఎంపికయ్యారు? MS ధోని, హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్. ఆన్సర్ వచ్చేసరికి హృతిక్ రోషన్ గారు రీసెంట్గా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. దేనికి? మోబిల్ అనే లూబ్రికెంట్ బ్రాండ్కి. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ఇంక్రిమెంటల్ క్యాష్ రిజర్వ్ రేషియో, ICRR అంటారు, ఇన్ ద ఫేజ్డ్ మేనర్. వాట్ వాజ్ ద ICRR mandated by RBI ఫర్ ఆల్ ద బ్యాంక్స్ ఎర్లియర్ దిస్ ఇయర్? ఎంత పర్సంటేజ్ ICRR మెయింటైన్ చేయమని చెప్పారు? ఎంత పర్సంటేజ్? 10%. నెక్స్ట్, వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఈ కింద వాటిల్లో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఏ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం? 11th సెప్టెంబర్, 10th సెప్టెంబర్, 12th సెప్టెంబర్, 13th సెప్టెంబర్. ఆన్సర్ వచ్చేసరికి 10th సెప్టెంబర్. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే రీసెంట్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 10th సెప్టెంబర్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్. ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 5th సెప్టెంబర్, 6th సెప్టెంబర్, 7th సెప్టెంబర్, 9th సెప్టెంబర్. ఆన్సర్ వచ్చేసరికి 9th సెప్టెంబర్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ లిటరసీ వీక్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? లిటరసీ డే, ఇంటర్నేషనల్ లిటరసీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 7th సెప్టెంబర్, 8th సెప్టెంబర్, 9th సెప్టెంబర్, 5th సెప్టెంబర్. ఆన్సర్ వచ్చేసరికి 8th సెప్టెంబర్. రీసెంట్గా హిందీ దివాస్ జరిగింది కదా, ఈ కింద స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో మిమ్మల్ని కనుక్కోమని చెప్తున్నారు. హిందీ దివాస్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ 14th సెప్టెంబర్. సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఆన్ 14th సెప్టెంబర్. సో ఫార్ ద హిందీ లాంగ్వేజ్ ఈజ్ స్టాండింగ్ ఏ 5th place వరల్డ్ వైడ్ ఆఫ్టర్ ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ అండ్ మాడ్రిడ్. థర్డ్ పాయింట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ హిందీ రిటన్ ఇన్ దేవాంగరి స్క్రిప్ట్ as the official language of India on September 14th, 1949. September 14th, 1949. ఫస్ట్ది కరెక్టే, థర్డ్ది కరెక్టే. 5th ప్లేస్లో లేదు హిందీ లాంగ్వేజ్. ఆన్సర్ వచ్చేసరికి 1 and 3. 1 and 3. నెక్స్ట్, హూ హ్యాజ్ లాంచ్డ్ పీపుల్స్ G20 అండ్ ఈ బుక్? ఇదేంటిది? ఈ బుక్ ఎలక్ట్రానిక్ బుక్, సాఫ్ట్ కాపీ అనమాట. ఆన్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ ఎవరు లాంచ్ చేశారు? అభయ్ కరందికర్, అపూర్వ చంద్ర, శ్వేత కాకడ్ అండ్ దీపక్ అనురాగ్. ఆన్సర్ వచ్చేసరికి అపూర్వ చంద్ర గారు రీసెంట్గా పీపుల్స్ G20 అనే ఈ బుక్ని లాంచ్ చేశారు. ఎప్పుడు? ఇండియా G20 ప్రెసిడెన్సీ. ఇండియా G20 ప్రెసిడెన్సీ ఎప్పుడుంది? 2023 డిసెంబర్ వరకు ఇండియా G20 ప్రెసిడెన్సీ ఉంది. నెక్స్ట్, శాంతా తౌటమ్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ విత్ ద వరల్డ్ ఇన్నోవేటివ్ అవార్డ్. ఈ అవార్డు పేరేంటి? వరల్డ్ ఇన్నోవేటివ్ అవార్డు. రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? శాంతా తౌటమ్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ విత్ ద వరల్డ్ ఇన్నోవేటివ్ అవార్డ్ ఎట్ ద ఫస్ట్ బ్రిక్స్ ఇన్నోవేటివ్ ఫార్మ్ హోస్టెడ్ బై విచ్ సిటీ? ఏ సిటీలో హోస్ట్ చేశారు? ఏంటిది? ఫస్ట్, ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ టైం హోస్టింగ్.
బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం. ముంబై, లండన్, ప్యారిస్, మాస్కో. ఫస్ట్ బ్రిక్స్ ఇన్నోవేటివ్ ఫోరం, మాస్కో. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చార్జ్ ఆఫ్ డి అఫైర్స్ ఎట్ ద హై కమిషన్ ఆఫ్ ఇస్లామాబాద్. రీసెంట్గా ఇస్లామాబాద్కి హై కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? జయవర్మ సిన్హా, గీతికా శ్రీవాస్తవ, పరిమేందర్ చోప్రా, సోహిని సిన్హా. ఆన్సర్ వచ్చేసరికి గీతికా శ్రీవాస్తవ గారు రీసెంట్గా హై కమిషన్ ఇన్ ఇస్లామాబాద్గా రిక్రూట్ అయ్యారు. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్. ఫస్ట్ ఉమెన్ చైర్మన్ కూడా ఈవిడే రైల్వే బోర్డుకి. గీతికా శ్రీవాస్తవ, జయవర్మ సిన్హా, పరమేందర్ చోప్రా, సోహిని సిన్హా. ఆన్సర్ వచ్చేసరికి జయవర్మ సిన్హా రీసెంట్గా రైల్వే బోర్డుకి న్యూ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ సైన్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ సుప్రీం కోర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ టు ఎన్హాన్స్ జ్యుడిషియల్ కార్పొరేషన్ విషయంలో మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీ యొక్క సుప్రీం కోర్టుతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుందనమాట. అది ఏ కంట్రీ అని అడుగుతున్నారు. మారిషియస్, మాల్దీవ్స్, సింగపూర్, ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసరికి సింగపూర్ కంట్రీ యొక్క సుప్రీం కోర్టుతో రీసెంట్గా మన ఇండియా సుప్రీం కోర్టు ఒప్పందం కుదుర్చుకుంది. ఏ విషయంలో అంటే జ్యుడిషియల్ కోఆపరేషన్ విషయంలో. నెక్స్ట్, విచ్ పిఎస్యు హ్యాస్ బీన్ ఫస్ట్ టు అబ్టైన్ యాంటీ బ్రైబరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్. ఈ కింద ఇన్స్టిట్యూట్స్లో లేకపోతే ఈ కింద ఆర్గనైజేషన్లో ఫస్ట్ టైం అనమాట. అవార్డు టైపే కాకపోతే ఇది సర్టిఫికేట్. ఏం సర్టిఫికేట్? యాంటీ బ్రైబరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సర్టిఫికేట్ని గెలుచుకుంది. ఏంటిది? ఎన్టీపీసీ, ఎస్జేవిఎన్, ఎన్హెచ్పిసి, ఆర్ఈసి. ఆన్సర్ వచ్చేసరికి ఎస్జేవిఎన్. విచ్ రైల్వే స్టేషన్ హ్యాస్ రీసెంట్లీ గాట్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్. ఇక్కడ కూడా ఒక రైల్వే స్టేషన్కి సర్టిఫికేట్ వచ్చిందంట, గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ విత్ ప్లాటినం రేటింగ్. రేటింగ్ ఎంత ఇచ్చారు? ప్లాటినం రేటింగ్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్, విజయనగర్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ రైల్వే స్టేషన్. ఆన్సర్ వచ్చేసరికి విజయవాడ రైల్వే స్టేషన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్. రీసెంట్గా ఒక సైట్ని మనం ఏం చేసాం? యునెస్కో గుర్తించింది కదా. ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో చెప్పమని అడుగుతున్నారు. శాంతినికేతన్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ హోయసాల టెంపుల్ ఇన్ కేరళ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ యాజ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. తప్పు. దిస్ టేక్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా టు 40. The decision was taken during 45th session of the World Heritage Committee currently underway in Oman. శాంతినికేతన్కి హోయసాలకి వచ్చింది కరెక్టే. హోయసాల టెంపుల్స్ కర్ణాటక. 40th వచ్చేసి ధోలావీర, ఇది 42nd. సో ఆల్ ఆర్ రాంగ్, నన్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్, నేను అయ్యే డీటెయిల్స్ ఇచ్చాను. హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. హోయసాల టెంపుల్ ఆఫ్ కర్ణాటక ఇంక్లూడెడ్ ఇన్ టోటల్ నెంబర్. ఇప్పుడు మన కంట్రీలో మొత్తం ఎన్ని యునెస్కో లిస్ట్లో ఉన్నాయి? 42. ద డెసిషన్ టు ఇంక్లూడ్ శాంతినికేతన్ ఇన్ ద లిస్ట్ వాజ్ ఏ సెషన్లో తీసుకున్నారు? 45th సెషన్లో తీసుకున్నారు. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ వరల్డ్స్ టాలెస్ట్ నటరాజ స్టాచ్యూ. రీసెంట్గా నటరాజ స్టాచ్యూ ఎక్కడ ఓపెన్ చేశారు? ఢిల్లీలో. వరల్డ్స్ టాలెస్ట్ నటరాజ స్టాచ్యూ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్ ఎట్ భారత్ మండపం, ద వెన్యూ ఆఫ్ G20 సమ్మిట్ ఇన్ ఢిల్లీ. The height of 30 feet and built by sculptor
స్కల్ప్చర్, ఎవరు నిర్మించారనేది ఆయన పేరిచ్చారు. అండ్ హిజ్ టీమ్, ఇట్ ఈజ్ స్కల్ప్టెడ్ బై యూజింగ్ ద లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ మెథడ్ అండ్ ఎస్టైల్ యూజింగ్ మయూరా. ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఎందుకు? ఇది 28 feet, 30 feet కాదు. నెక్స్ట్, అది అసలు వ్యాక్స్ది కాదు, బ్రాంజ్ కదా. జింక్, లెడ్, టిన్ ఇవన్నీ యూజ్ చేసి ఈ స్ట్రక్చర్ని చేశారు. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏంటి? వ్యాక్స్ స్టాచ్యూ అని చెప్పి ఇచ్చారు. సో తప్పది. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ G20. G20 గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి కనుక్కోమంటున్నారు. ద 17th edition ఆఫ్ G20 వాజ్ హోస్టెడ్ బై ఇండియా ఆన్ 9th to 10th September. 17th edition అంట. మన ఇండియాలో జరుగుతుంది 18th edition, 17th కాదు. దిస్ ఇయర్ థీమ్ వాజ్ వసుదైవ కుటుంబం, వసుదైవ కుటుంబకం. ఇది కరెక్టే. ఆర్ వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యూచర్. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్, బంగ్లాదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ G20. G20 మెంబర్స్లో బంగ్లాదేశ్ లేదు. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఏమైంది? ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. సో డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 18th edition ఈ సంవత్సరం జరుగుతుంది G20, 17th కాదు. నెక్స్ట్, G20లో మెంబర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆఫ్రికన్ యూనియన్ రీసెంట్గా ఏమైంది? G20లో యాడ్ అయింది, G20 గ్రూప్. మళ్ళీ క్వశ్చన్ ఏమడుగుతున్నారు? హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్? ఈ ఆఫ్రికన్ యూనియన్కి ప్రెసిడెంట్గా ప్రజెంట్ ఎవరు వర్క్ చేస్తున్నారు? లూలా డసిల్వా, అజాలి అజోమనీ, సిరిల్ రాంఫోసా, జోకో విడోడో. ఆన్సర్ వచ్చేసరికి అజాలి అజోమనీ, అజాలి అజోమనీ. ఆఫ్రికన్ యూనియన్ G20 కాస్త 21గా మారింది. నెక్స్ట్, ఇండియా హ్యాజ్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ కోఆపరేషన్ ఇన్ డిజిటల్ పేమెంట్ మెకానిజం విత్ విచ్ కంట్రీ? ఇండియా signed memorandum of understanding on cooperation in digital payment mechanism with which country? ఇండియా రీసెంట్గా ఒక అగ్రిమెంట్ని సైన్ చేసిందంట. ఏ కేటగిరీలో అంటే డిజిటల్ పేమెంట్ మెకానిజం కేటగిరీలో ఒక కంట్రీతో ఇండియా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది. ఆ కంట్రీ ఏంటి? జర్మనీ, బంగ్లాదేశ్, యూకే, యుఎస్ఏ. ఆన్సర్ వచ్చేసరికి రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏ ఫీల్డ్లో అంటే డిజిటల్ పేమెంట్ మెకానిజం ఫీల్డ్లో. నెక్స్ట్ వన్, సాగర్ పరిక్రమ ఫేస్ ఎన్నో ఫేస్? 8th ఫేస్. విల్ బీ కమెన్స్డ్ ఫ్రమ్ ఇన్ విచ్ స్టేట్? చాలా ఇంపార్టెంట్. సాగర్ పరిక్రమ ఫేస్ 8th విల్ బీ కమెన్స్డ్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో దీన్ని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు? కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడు. రీసెంట్గా తమిళనాడులో సాగర్ పరాక్రమ ఫేజ్ 8ని కండక్ట్ చేస్తారు. ఎక్కడ? తమిళనాడు, తమిళనాడు. నెక్స్ట్, ఎయిర్ బస్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ గతిశక్తి విశ్వవిద్యాలయ GSV టు డెవలప్ ఏరోస్పేస్ హ్యూమన్ క్యాపిటల్ ఇన్ ఇండియా. GSV ఈజ్ బేస్డ్ ఇన్ విచ్ సిటీ? GSV యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబై, వడోదరా, సూరత్, లక్నో. ఆన్సర్ వచ్చేసరికి వడోదరా. నెక్స్ట్, శ్రీ జ్యోతిరాదిత్య స్కిందియా ఇనాగరేటెడ్ ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ కాన్ఫరెన్స్ ఇన్ విచ్ సిటీ? ఇది ఆల్రెడీ గ్వాలియర్. ఏ సిటీలో ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ కాన్ఫరెన్స్ని ఏ సిటీలో లాంచ్ చేస్తారు అంటే గ్వాలియర్, గ్వాలియర్. నెక్స్ట్, నుమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ హ్యాజ్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ విచ్ IIT? న్యూమాలిగర్ రిఫైనరీ లిమిటెడ్ రీసెంట్గా ఏ IITతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది? ఏ ఫీల్డ్లో అంటే మార్కెటబుల్ గ్రీన్ కార్బన్ ఫ్రమ్ బ్యాంబూ డస్ట్. బ్యాంబూ డస్ట్ నుంచి ఏం క్రియేట్ చేస్తారంటే మార్కెటబుల్ గ్రీన్ కార్బన్ని. సో ఏ IITతో కుదుర్చుకుంది? IIT ఢిల్లీ, IIT ముంబై, IIT గౌహతి, IIT మెడ్రాస్. ఆన్సర్ వచ్చేసరికి IIT గౌహతి. గ్రీన్ కార్బన్ GG గుర్తుంచుకోండి, గ్రీన్ కార్బన్ ఫ్రమ్ బ్యాంబూ డస్ట్. నెక్స్ట్, రీసెంట్లీ
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ ఇనాగరేటెడ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ. మహాత్మా గాంధీ స్టాచ్యూని రీసెంట్గా ఎవరు ఇనాగరేట్ చేశారు? ద్రౌపది ముర్ము గారు. అండ్ గాంధీ వాటిక నియర్ రాజ్ఘాట్ దగ్గర గాంధీ వాటికాని లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ స్టాచ్యూ? ఈ స్టాచ్యూ యొక్క హైట్ ఎంత? 10 feet, 11 feet, 12 feet, 13 feet. ఆన్సర్ వచ్చేసరికి 12 feet. 12 feet స్టాచ్యూ ఎవరు లాంచ్ చేశారు? మన ప్రెసిడెంట్ ముర్ము గారు, ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ డెడికేటెడ్ టు నేషన్ రైల్వేస్ ప్రాజెక్ట్స్ వర్త్ 6,350 crores ఇన్ రాయ్గర్, ఛత్తీస్గఢ్. రీసెంట్గా రైల్వే ప్రాజెక్ట్స్ వర్త్ ఎంత ఇంపార్టెంట్? 6,350 crores ఛత్తీస్గఢ్లో ఎవరు డెడికేట్ చేశారు? నరేంద్ర మోడీ గారే డెడికేట్ చేస్తారు. పిఎం మోడీ గారు రీసెంట్గా నేషనల్ రైల్వే ప్రాజెక్ట్స్ దాని వాల్యూ ఎంత? 6,300 6,350 కోట్ల విలువ గల రైల్వే ప్రాజెక్ట్స్ని రాయ్గర్, ఛత్తీస్గఢ్లో నేషన్కి డెడికేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం నరేంద్ర మోడీ హ్యాస్ అనౌన్స్డ్ టు లే ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద ఇథిలైన్ క్రాకర్ ప్రాజెక్ట్ వర్త్ 49,000 crores ఎట్ బీనా రిఫైనరీ. ఈ బీనా రిఫైనరీ ఎక్కడుంది? మధ్యప్రదేశ్. ఇది రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ నాస్కామ్ చైర్మన్? రీసెంట్గా నాస్కామ్కి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు ఈ కింద వాళ్ళల్లో? అనంత్ మహేశ్వరి, దేబాంజీ ఘోష్, ఎన్కే సింగ్, రాజేష్ నంబియార్. అనంత్ మహేశ్వరి, దేబాంజీ ఘోష్, ఎన్కే సింగ్, రాజేష్ నంబియార్ గారు రీసెంట్గా నాస్కామ్కి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, హూ హ్యాస్ వన్ ద స్పాన్సర్షిప్ ఆఫ్ మోటో జీపీ భారత్ ఈవెంట్? రీసెంట్గా స్పాన్సర్షిప్ ఏ గేమ్కి? మోటో జీపీ భారత్ ఈవెంట్కి స్పాన్సర్షిప్ ఎవరు విన్ అయ్యారు? హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, రిలయన్స్. ఇండియన్ ఆయిల్ రీసెంట్గా స్పాన్సర్షిప్ వన్ అయింది. దేంట్లో? మోటో జీపీ భారత్ ఈవెంట్లో. ఇండియా వన్ 8th ఏషియా కప్, 8th ఎడిషన్ ఇంపార్టెంట్. రీసెంట్గా ఇండియా విన్ అయింది 8th ఎడిషన్ ఆఫ్ ఏషియా కప్ టైటిల్. డిఫీటింగ్ విచ్ టీమ్? ఏ టీమ్ని డిఫీట్ చేసింది, బీట్ చేసి విన్ అయింది? ఆన్సర్ వచ్చేసరికి శ్రీలంక. నెక్స్ట్, ఇండియన్ జావెలిన్ థ్రోవర్ నీరజ్ చోప్రా ఫినిష్డ్ సెకండ్ ఇన్ ద మెన్స్ ఈవెంట్ ఎట్ ద డైమండ్ లీగ్లో రీసెంట్గా నీరజ్ చోప్రా గారు సెకండ్ ఫినిష్ అయ్యారు, సెకండ్ ప్లేస్ వచ్చింది. విత్ ఏ త్రో ఆఫ్ హౌ మచ్? ఈయన ఎంత దూరం ఆ జావెలిన్ త్రోని త్రో చేశారు? 86.30, 83.80, 87.65, 82.40. ఆన్సర్ వచ్చేసరికి 83.80 meters లెంత్లో నీరజ్ చోప్రా గారు డైమండ్ లీగ్ ఫైనల్ త్రో చేశారు, సెకండ్ వచ్చింది ఆయనకి. నెక్స్ట్, హూ హ్యాస్ వన్ సాఫ్ అండర్ 16 ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ చాంగ్లింగ్తంగ్ స్టేడియం ఇన్ థింపు, భూటాన్ థింపులో సాఫ్ అండర్ 16 ఛాంపియన్షిప్ జరిగింది. అయితే ఈ ఛాంపియన్షిప్లో ఎవరు విన్ అయ్యారని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. బంగ్లాదేశ్, కువైట్, ఇండియా, కొరియా. ఆన్సర్ వచ్చేసరికి మన ఇండియానే గెలిచింది, సాఫ్ అండర్ 16. నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫాస్టెస్ట్ బ్యాటర్ టు రీచ్ 13,000 ODI రన్స్? ఈ కింద వాళ్ళల్లో ఎవరు ఫాస్టెస్ట్ బ్యాటర్ టు రీచ్ 13,000 ODI రన్స్ రీచ్ అయిన ఫాస్టెస్ట్ బ్యాటర్ ఎవరు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, శుభ్మాన్ గిల్. ఆన్సర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ. 13,000 రన్స్ అంటే విరాట్ కోహ్లీకి పెట్టాలి ఆన్సర్. నెక్స్ట్, హూ హ్యాస్ వన్ 2023 US ఓపెన్? 2023 US ఓపెన్లో ఎవరు గెలిచారు? డానియల్ మెడ్వెదేవ్, నోవాక్ జోకోవిక్, కార్లస్ అల్క్రాజ్, రఫెల్ నాడల్. ఆన్సర్ వచ్చేసరికి నోవాక్ జోకోవిచ్
యుఎస్ ఓపెన్లో విన్ అయ్యారు మెన్స్ కేటగిరీలో. నేను మీకు లిస్ట్ మొత్తం ఇచ్చాను చూడు. మెన్స్ సింగిల్స్ ఎందులో? యుఎస్ ఓపెన్లో ఎవరు గెలిచారు? నోవాక్ జోకోవిచ్. వింబుల్డన్లో ఎవరు గెలిచారు? కార్లస్ అల్క్రజ్. హీఈస్ ఫ్రమ్ స్పెయిన్, స్పానిష్, ఈయన సెర్బియా. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్లో నోవాక్ జోకోవిచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్లో నోవాక్ జోకోవిచ్. మూడిట్లో నోవాక్ జోకోవిచ్ ఉన్నారు, వింబుల్డన్లో మాత్రం కార్లోస్ గెలిచారు. నెక్స్ట్ ఉమెన్స్ సింగిల్స్లో కోకో గాఫ్ ఆఫ్ యుఎస్ఏ, మార్గరెటా వాండర్స్వాన్, ఈగా స్వైటిక్ పోలాండ్, అరియానా సబలెకా బెలారస్. నెక్స్ట్ మెన్స్ డబుల్స్ జోయి సాలెస్బరీ, రాజీవ్ రామ్, యుఎస్ఏ యూకే. నేను ప్రతిదీ లిస్ట్ ఇచ్చాను చూడండి మీరు. వీజ్లీ సి కింద ఉమెన్స్ డబుల్స్కి సంబంధించిన కూడా ఇచ్చాను, మిక్స్డ్ డబుల్స్. నెక్స్ట్ ఆపరేషన్ సజాగ్. ఈ ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ సజాగ్ హ్యాస్ రీసెంట్లీ బీన్ ఇన్ న్యూస్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది దేనికి సంబంధించిన ఆపరేషన్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. బార్డర్ మేనేజ్మెంట్, కోస్టల్ సెక్యూరిటీ, శాటిలైట్ నావిగేషన్, సైబర్ సెక్యూరిటీ. ఆన్సర్ వచ్చేసరికి కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ సజాగ్. ఆపరేషన్ సజాగ్ దేనికి సంబంధించింది? కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించింది. నెక్స్ట్ వెన్ ఈజ్ నేషనల్ ఇంజనీర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్. రీసెంట్గా నేషనల్ ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అది ఎప్పుడు జరుపుకుంటాం? 12th సెప్టెంబర్, 13th సెప్టెంబర్, 14th సెప్టెంబర్, 15th సెప్టెంబర్. ఆన్సర్ వచ్చేసరికి 15th సెప్టెంబర్ మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ ఇంజనీర్స్ డే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సెప్టెంబర్ 2022 the General Assembly decided to proclaim dash as the International Day of Interventional Cardiology. రీసెంట్గా సెప్టెంబర్ 2020లో జనరల్ అసెంబ్లీ డిసైడ్ చేసిందంట. ఏంటిది? ఒక రోజుని మనం ఇంటర్నేషనల్ డే ఫర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీకి సంబంధించిన డేగా సెలబ్రేట్ చేసుకుందామని. అది ఏ డేనో మిమ్మల్ని అడుగుతున్నారు. 12th సెప్టెంబర్, 13th సెప్టెంబర్, 14th సెప్టెంబర్, 16th సెప్టెంబర్. ఆన్సర్ వచ్చేసరికి 16th సెప్టెంబర్. నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ హ్యాజ్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ లా లీగా టు స్టార్ట్ ఏ ఫుట్బాల్ అకాడమీ అండ్ డెవలప్ ద స్పోర్ట్ ఇన్ ఇండియన్ స్టేట్. ఏ స్టేటు రీసెంట్గా లా లీగా అనే ఫుట్బాల్ అకాడమీతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది? మహారాష్ట్ర, యూపీ, కేరళ, వెస్ట్ బెంగాల్. మనం ఫుట్బాల్తో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుందనగానే ఒడిస్సా కోసం ఆన్సర్లో చూస్తాం. కానీ ఈసారి లా లీగాతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది ఎవరు? వెస్ట్ బెంగాల్. ఓకే ఫ్రెండ్స్, అదండి ఈరోజు క్లాస్. మనం కరెంట్ అఫైర్స్ ఈరోజు ఓకే అండి. మా యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.